నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జనరల్‌గా ఫీమేల్స్‌లో వచ్చేటువంటి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కొన్ని స్టేజెస్‌లో ఏవైతే వస్తున్నాయో, వాటి ద్వారా సోరియాసిస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకుందాం. ఫీమేల్స్‌లో మనకు చూసుకున్నట్టయితే మొదటిగా మెనార్కే అటైన్ అయినప్పటి నుంచి ప్యూబర్టీ మరియు మెనార్కే, మెన్‌స్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ మరియు మెనోపాజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ లాగా మనం చూడొచ్చు. ఈ డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ హార్మోన్ యొక్క అసమతుల్యత వలన లేదా ఫ్లక్చుయేషన్స్ వలన సోరియాసిస్ కొన్ని స్టేజెస్‌లో ట్రిగ్గర్ అవుతూ, కొన్ని స్టేజెస్‌లో తగ్గుతూ వస్తూ ఉంటుంది. మొదటగా చూసుకున్నట్టయితే మెనార్కీ లేదా ప్యూబర్టీ స్టేజ్‌లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఫ్లక్చుయేషన్ వలన వీళ్ళలో ఎక్కువగా మనకు సోరియాసిస్ అనేవి ఫ్లేర్ అప్స్ కనిపిస్తూ ఉంటాయి. రెండవది మెన్‌స్ట్రుయేషన్ టైం లేదా నెలసరి సమయం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, అప్పుడు కూడా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పెరగడం వల్ల వాళ్ళకు ఈ మెన్‌స్ట్రువల్ క్రాంప్స్‌తో పాటు సోరియాసిస్ అనేది ట్రిగ్గర్‌లింగ్ లాగా అయిపోయి సోరియాసిస్ పెరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ యొక్క మనకు ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ 2 కూడా పెరిగి ఉండడం వల్ల కొంతమందిలో ముఖ్యంగా ప్రెగ్నెంట్ వుమెన్ ఆ టైంలో మాత్రం ప్రెగ్నెన్సీ సమయంలో సోరియాసిస్ బాగా తగ్గినట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఆ సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగడం వల్ల ఈ మిల్క్ సెక్రెషన్ అనేది జరుగుతుంది. వాళ్ళలో హెయిర్ ఫాల్ బాగా చూస్తాం. వీళ్ళలో కూడా మనకు మళ్ళగా సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెనోపాజ్ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకు సోరియాసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ డిఫరెంట్ స్టేజెస్‌లో మనము కొన్ని రకాల హెర్బ్స్‌ని మనం ఇంటర్నల్‌గా తీసుకోవడం ద్వారా ఈ ఫ్లేర్ అప్స్‌ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మొదటిగా చూసుకున్నట్టయితే ప్యూబర్టీ లేదా మెనార్కీ టైంలో నువ్వులను లేదా సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని వేయించుకొని గానివ్వండి, లేదా పచ్చివి లేదంటే పౌడర్ ఫామ్‌లో తీసుకుంటూ ఉంటే గనక వాళ్ళకు ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గి సోరియాసిస్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మెన్‌స్ట్రుయేషన్ టైమ్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ అశ్వగంధ, బ్రాహ్మి లాంటివి తీసుకోవడం ద్వారా వీళ్ళకి కూడా మనకు ఈ యొక్క ఫ్లక్చుయేషన్ అనేది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ లేదా ఆఫ్టర్ డెలివరీ మనకు శతావరి అనే హెర్బ్ ఒకటి ఉంటుంది. దాన్ని పౌడర్ ఫామ్‌లో తీసుకోవడం ద్వారా గూడా ఈ సోరియాసిస్‌ని కంట్రోల్ చేయొచ్చు. వెరస్ మెనోపాజ్ వుమెన్‌లో ఎక్కువగా మనం మెంతులు లేదా ఫెనుగ్రీక్ సీడ్స్‌ని తీసుకోవడం, లేదంటే బ్రాహ్మి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల వీళ్ళకు ముఖ్యంగా హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో, అంతే కాకుండా వీళ్ళకు ఎక్కువగా ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి బ్రాహ్మి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క మెనోపాజ్ వుమెన్‌లో. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ కండిషన్స్‌లో ఈ హెర్బ్స్‌ని వాడుకోవడం ద్వారా ఇటువంటి వుమెన్ అనేవాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క సోరియాసిస్ ఫ్లేర్ అప్స్‌ని బాగా కంట్రోల్ చేసుకోవడానికి ఈ హెర్బ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సోరియాసిస్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.